నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నర్సయ్యగుంట ప్రాంతంలో పలువురు పేదలు శిథిలావస్థలో చేరుకున్న గృహాల్లో నివసిస్తున్నారని, వారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయం చేకూరుస్తామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి దూర్చట్టి నగర్ మరియు నర్సయ్యగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానంగా నర్సయ్యగుంట ప్రాంతంలో అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారని, వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి చిన్న ఏనాడ ఎన్టీఆర్ ఫోటో పెట్టాయినా వెనకాలరా ఖచ్చితంగా ఈసారి చేశారు. రేట్లు తగ్గిస్తే వేస్తాం. రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. తినే అన్నం కొలిసి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఏం చేస్తాము? తినే అన్నం కూడా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. తప్పకుండా ఇవ్వాలా. మీ తరఫున ఇంకో 2 ఓట్లు పడాలా. మన సునీల్ అనే విషయాలు మాత్రం సునీలు మనకూరు లోకల్ అది తెలుసుకోవాలి మనం. కానీ అదే మా చూడు కాకా మీరు అలాగే నెలకు 1500 వస్తుంది. బస్సులో మీకు ఫ్రీ టికెట్ డబ్బులు కట్టమల్లా మీరు మహిళలు 3 సిలిండర్లు ఫ్రీ పిల్లలు 15,000 నెలకి తప్పకుండా ఇవ్వాలి. సైకిల్కి కొత్త ఇల్లు కావాలంటే సిలిండర్లు గెలవాలి, లేకపోతే ఇట్లాగే ఉంటుంది. వీళ్ళు ఎవరు ఇమీది లైట్లు నీళ్లు చూశారు కదా, వాటర్ ఎంత ఇబ్బంది పడుతున్నారా? అది సైడ్ 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 బాయ్ 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 నువ్వు సైడ్ వచ్చి బాయ్ అమ్మమ్మ పక్కన ఇప్పుడు పక్కన అట్టా అట్టా ఉంది సైడ్కి ఉంది సైడ్కి సైడ్కి సైడ్కి
చూస్తున్నారు కదా. అన్నా పోయినసారి చెప్పాడు కదా సునీల్ అన్న వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాడు మీరు ముందుకు రాకపోయా మీకు వెనకాల కూడా తాత్కాలికానికి వేసుకోమన్నాడు. ఆలోచించండి సార్. ఇది మీ అమ్మాయికి వెనకాల ఇది సైడ్ రండి, సైడ్ రండి, సైడ్ సైడ్. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దాంతో వాళ్ళు నర్సయ్య అని కాలేజీ బాబు భవిష్యత్ గారిని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట్లో మేము చెప్తూ సూపర్ 6 పథకాలైనటువంటి ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నర్సయ్య గుంటకి పోతే ఈరోజు చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళైతే మరి అసలు పెచ్చులుగా చిన్న వాన పడినా కానీ పెచ్చులుగా ఊడిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ధైర్యం చేసి మాకు ఇది కావాలమ్మా, మేము ఇల్లు లేవు, బాగలేదు అనేటువంటి చెప్పే పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు పాపం. అటువంటి స్థితిలో ఇంచుమించు వాళ్ళు 4 ఇయర్స్ నుంచి వాళ్ళు అట్టే ఉన్నా కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. మన తుఫాన్లో కూడా లైట్లు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంది మీ పరిస్థితి, మీరు ఎట్టున్నారు అని అడిగేటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నిన్నటి దినాన మేము పోయినప్పుడు కనీసం ఉప్పు నీళ్ళు బోర్లు రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిలో వార్డులు ఉన్నాయి. ఇంకా కరెంట్ అనేది లైట్లు అనేది ఇంకా చెప్పలేము, రోడ్లు అనేది చెప్పలేము. అటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు వార్డు జరిగింది. కనీసం లెక్కెత్తే పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఈ వార్డులో జనాలు ఉన్నారు. కానీ అయినప్పటికీ గవర్నమెంట్ అనేది పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఏమాత్రం వాళ్ళకి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం మున్సిపాలిటీకి మేము పన్నులు కట్టలేదా, మేము గూడూరు పట్టణంలో మర్చిపోతామా అనేది మాకు అర్థం కావటం లేదు. కనీస నిత్య అవసరాలు కూడా తీర్చినటువంటి ఈ గవర్నమెంట్ మనకు అవసరమా అనేది ఆలోచించండి. ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆర్థికంగా కూడా బాగా చితికిపోయి ఉన్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ఏ విధంగా బతకగలరనేది ఆలోచించండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ బాబు గారు ఈ పరిస్థితులన్నీ గమనించి సూపర్ 6 పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఆర్థికంగా ఆయన ఎదగలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన గవర్నమెంట్ని, తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి గవర్నమెంట్ మనం తెచ్చుకొని మన ఊరిని, మన వీధిని బాగు చేసుకోవాలని, ముఖ్యంగా స్థానికులకి ఓట్లు వేయడం వల్ల మన స్థానికంగా మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోగలుగుతాము. ఆ సమస్యలు మనం స్థానికంగా ఉండి పరిష్కరించుకోగలుగుతాము. మనకు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ముఖ్యంగా ఆ ఎస్టీ కాలనీ విషయంలో కూడా గవర్నమెంట్ వస్తానే ఆ ఇంటి విషయాల్లో కానీ బోర్డు విషయాల్లో కానీ పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనేక కారణాలతో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన వారందరూ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్నారని, ఇది శుభ పరిణామమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల పరిధిలోని గొల్లపల్లి ప్రాంతానికి చెందిన వివిధ సామాజిక వర్గాల నాయకులు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు మండల పరిధిలోని గొల్లపల్లి ప్రాంతానికి చెందిన పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా వారి మెడలో పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, త్వరలో ఆ గ్రామంలో పర్యటించి మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ గ్రామంలో బలోపేతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాస్టర్ గారు ఏం లేదు, మోహన్ చేశాడు. అందరూ వచ్చేసారా? జగన్ విషయం ఏంటి మోహన్ చేసాం మోనే అందరికీ నమస్కారం. గొల్లపల్లిలో ఆ గ్రామానికి చెందినటువంటి వివిధ కులాల్లో నాయకుల్ని, అంటే రెడ్డి క్యాస్ట్లో ఒక నాయకుడిని, అలాగే యాదవుల్లో ఒక నాయకుల్ని, అలాగే అరుంధతీల్లో ఒక నాయకుడిని, అలాగే ఎస్సీలో ఒక నాయకుడిని, అలాగే క్రిస్టియన్స్లో ఒక నాయకుడిని, అందరిని కూడా ముఖ్యమైన ప్రధానమైనటువంటి లీడర్స్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పెద్దలు అన్న బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెద్దలందరితో కూడా మాట్లాడి మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుండి మా తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. కొన్ని కారణాల వల్ల అట్లా ఎల్లున్నారు. మళ్ళీ వాళ్ళు మేము ఖచ్చితంగా వస్తామయ్యా, మాకు ఆ పార్టీలో పోయినందువల్ల మాకేమీ ఒరిగిందేమీ లేదు, మేము తప్పు చేసాం, ఈ పార్టీలో వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మళ్ళీ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆహ్వానించాం. త్వరలోనే ఆ గ్రామంలో ఒక పెద్ద సభ పెట్టి అలాగే కమ్యూనిటీలో ఉన్న జాయిన్ అయినటువంటి వాళ్ళని వీళ్ళని కలిపి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు రఘురామన్న, మా ఎంపీటీసీ వెంకటరామన్న, అలాగే మా మేరయ్య, వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయ కక్షతో నారాయణ సంస్థలపై అధికార పార్టీ తనిఖీలు చేయించడానికి ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయ కక్షతో నెల్లూరులో నారాయణ సంస్థలపై డ్రగ్స్ మరియు రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చి తనిఖీల పేరుతో వారి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడం అమానుష్య చర్య అని అన్నారు. నారాయణ సతీమణిని గృహ నిర్బంధం చేశారని, ఇటువంటి వాటికి టీడీపీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరూ భయపడరని, ఈ అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో బిల్లు చెంచురామయ్య, రహీం, శివకుమార్, వెంకటేశ్వరరాజు, రవీందర్ రెడ్డి, అల్లి భాష, సునీల్, నర్సింహులు, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నిన్న 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంతంలోకి ఆయన యొక్క ఆఫీస్కి, ఆయన ఇంటికాడకి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినటువంటి టి వెంకటకృష్ణయ్య గారు, వాకాటి సుబ్రహ్మణ్యం అనేవారు ప్రవేశిస్తూ వారితో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక 6 మంది, అదేవిధంగా విఆర్ఓ, విఏఓలు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిఎస్పీలు 2, సిఐలు 8 మంది, ఎస్ఐలు 11 మంది, మొత్తం 70 మంది రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి 70 మంది వాళ్ళ ప్రాంగణంలోకి ప్రవేశించి డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినప్పుడు మీరు పరిశీలించవలసిన ప్రాంతం ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి వెళ్ళి చూడాలా, కాలేజీలోకి పోయి చూడాలా, కానీ ఆయన యొక్క అఫీషియల్ అయినటువంటి ఆయన ఆఫీసులోకి ప్రవేశించడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఆయన ఇంటిలోకి ప్రవేశించి ఆయన యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి గారిని హౌస్ అరెస్ట్ చేయడం, ఆమె ఫోన్ తీసుకోవడం, ఇది సమాజంలో హేయమైన చర్య. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. మీరు డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు అయితే డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. మీరు రెవెన్యూ వాళ్ళని, పోలీసు వాళ్ళని, అదేవిధంగా డ్రగ్స్ వాళ్ళు వచ్చి ఆయన యొక్క
ఆఫీసులో ప్రవేశించి తలుపులు పగలగొట్టడం, బీరువాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్లన్నీ చిందరవందర చేసి ఇరగొట్టడం, ఇది సమంజసమా? ఇది న్యాయమా? ధర్మమా? ఇది ఒక సైకో పాలనలో జరుగుతుంది. నెల్లూరు అర్బన్కి మాజీ మంత్రివర్యులు కాకుండా ఆయన రేపు 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన అర్బన్ నుంచి పోటీ చేస్తున్నాడని, ఆయన్ని పోటీ చేయకుండా నిలుపుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు మీరు చేసినప్పటికీ నేను పోటీ చేసేదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఆర్ఆర్లో ఆయన ముద్దాయిగా చేర్చారు, బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాసంస్థల్లో ఏదో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆ విద్యాసంస్థలకు ఆయనకి సంబంధం లేకుండా ఆయన చిత్తూరు జిల్లా అలర్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది. కోర్టులో ఆయనకి నిమిషాల్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విధాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో అవినీతి అక్రమ అరాచక పాలన అంతమొందిస్తున్నాడు నారాయణ గారు అనే దురుద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. నారాయణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి సంవత్సరం చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంటు ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమని కృష్ణపట్నం పోర్టు ఆదనీ ఫౌండేషన్ పిఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని గణేష్ క్రీడా మైదానంలో శనివారం చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంటు 15వ వార్షికోత్సవ కార్యక్రమం కృష్ణపట్నం పోర్టు ఆదనీ ఫౌండేషన్ పిఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ ప్రారంభించారు. చిల్లకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణపట్నం పోర్టు ఆదనీ ఫౌండేషన్ పిఆర్ఓ హెడ్ రాజేష్ రంజన్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం, క్రీడా పోటీల్లో నిర్వహించడం లాంటి సేవా కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం శివసుబ్రహ్మణ్యం, ఆర్గనైజర్ మధు, మండలంలోని క్రికెటర్లు పాల్గొన్నారు. బాల్ వెనక రాదు. ఈ గ్రౌండ్లో వసంత్ అతని బృందం పనితనంలో ముందుంటూ అందరికి సహాయ సహకారాలుగా ఉన్నారు. మొత్తం చిల్లకూరు సీనియర్ క్రికెట్ అసోసియేషన్ తరఫున గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ప్రతి ఫిబ్రవరి 2వ శనివారం ఆదివారం నిర్వహించుకుంటూ, అట్లాగే మా స్థాయి మేరకు వివిధ వృత్తుల్లో వివిధ పనుల్లో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి ఒకటి గెట్ టుగెదర్ లాగా కలుసుకొని గేమ్ ఆడుతూ, అలాగే మేమంతా కూడా కొంత నిధులను కూడా సమీకరించుకొని వాటిని మా స్థాయి మేరకు మా శక్తి మేరకు మేము ఖర్చు చేస్తూ ఈ పీవ్యాప్తి సొసైటీ అన్నట్లుగా కొంత సమాజానికి సహాయపడుతూ, అలాగే మా సభ్యులకు ఏదైనా చిన్న విద్యా సంబంధించిన వైద్య సంబంధించిన అవసరాలకు కూడా మేము ఖర్చు చేసుకుంటూ దీనిని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ పరంపరలో క్రమంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ముగ్గురు ఆర్గనైజర్లు మధు, అట్లాగే రఘుబాబు, మరి ముఖ్యంగా మోహన్ బాబు, వీళ్ళ ముగ్గురు యొక్క సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ఎప్పటికీ ఈ మా సీనియర్ క్రికెట్ అసోసియేషన్ అనేది మేము ఉన్నా లేకున్నా ఇది మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని, తద్వారా మా శక్తి మేరకు సేవా కార్యక్రమాలు కూడా నిర్వర్తించి చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అతిథులకు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి దంపతుల సహకారంతో
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శనివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, శ్రీనివాసులు, వాకటి రామ్మోహన్ రావు, వృద్ధాశ్రమం నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నాకే కావాలి బయట ఉంచు అక్కడే ప్రేమ వస్తుంది ఆ ఎండ అందరు కవర్ అయ్యా అందరూ వచ్చేసారు చూడండి. ఓకేనా వీడియో అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా తల్లి లాంటి తండ్రులకి అందరికీ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా సురేష్ రెడ్డి ఫ్యామిలీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా సురేష్ ఇంకా వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. మీ ఆశీస్సులు కూడా మా సురేష్ రెడ్డి కుటుంబానికి చల్లగా దీవించాలని ఆశిస్తూ, అదేవిధంగా తై అమావాస్య సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి వైభవంగా పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవాలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శనివారం ఉదయం దేవస్థానంలోని శ్రీ శనీశ్వర స్వామికి విశేష అభిషేకాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.